వెలిసెర బొమ్మ ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మా ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి హక్కులను పంచినవాడు తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం చీకటిని తరిమేసి వెలుగైనాడు జై భీమ్ జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీమ్ ఒక యుద్ధ నినాదం అందరి కోసం గది పోరు ప్రవాహం సాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్ష తెలియజేసుకుంటూ గొప్ప సంఘ సంస్కర్త ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పాటుపడ్డటువంటి వ్యక్తి రాజ్యాంగ నిర్మాత ఈ దేశంలో అసమానతని రూపుమాపి సమానత్వాన్ని తీసుకురావాలని పరితపించినటువంటి మహనీయుడు అటువంటి మహనీయుణ్ణి గౌరవించుకోవాల్సినటువంటి బాధ్యత వారి ఆశయాల్ని భావితరాలకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉందని అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశ ఉన్నతి కోసం ఈ దేశ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఏ రకంగా అయితే కృషి చేసిండో ఆయన కృషిని కొనసాగిస్తున్నటువంటి వ్యక్తి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో తీసుకొచ్చినటువంటి మార్పుల్ని అదేవిధంగా ఆయన చేసినటువంటి త్యాగాన్ని ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో నరేంద్ర మోదీ గారు ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుట్టినటువంటి జన్మస్థానాన్ని చదువుకున్నటువంటి జన్మస్థలాన్ని విదేశాల్లో చదువుకున్నటువంటి ప్రాంతాన్ని అదేవిధంగా వారు ఎక్కడైతే వారిని ఖననం చేసిండ్రో ఆ ప్రాంతాన్ని కూడా 5 ప్రాంతాన్ని కూడా పంచతీర్థాలుగా తీర్చిదిద్ది ఆ మహనీయుని వ్యక్తిత్వాన్ని కృషిని భావితరాలకు తెలియజేసే విధంగా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. ఆ మహనీయుని ఆశయాల కోసం భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కట్టుబడి ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ మరోసారి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 130వ జయంతి శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం.